వందనాలండి. కొంచెం ధైర్యం సరిపోవట్లేదు. మళ్ళీ చిన్న ప్రార్థనతో మళ్ళీ మొదలు పెడతామండి. అందరూ విశ్వాసంతో కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, మహాకృపలకు కారణభూతుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలయ. మరి ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మరి ఎప్పుడైతే నిలబెట్టావు ప్రభువా, నిలబెట్టిన నేను కాదు, నిలబెట్టిన నువ్వే గొప్పవాడివి నాయన. మరి వీరు ఏర్పరచుకున్న బిడ్డలను తండ్రి ఎవరినైతే ఎక్కడి నుంచో రప్పించి కూర్చోబెట్టారు, మరి ఇంత ప్రశస్తమైన సమయాన్ని ప్రభువా, గొప్ప గొప్ప సేవకులైనటువంటి సంఘ కాపరికి కాకుండా ప్రభువా చిన్నవాడినైనా నాకు ఇచ్చావు తండ్రి. మరి నీ చిత్తము ఆశ్చర్యకరం తండ్రి, నీ ఆలోచనలే ఆశ్చర్యం తండ్రి. మరి నన్ను నిలబెట్టినందుకు మరి నీవే, మరి నా జ్ఞానము, నా ఆలోచనలు, నా మాటలు కాకుండా నీవు ఏర్పరిచిన మాటలు ఎవరి కోసమైతే ఏర్పరిచావో, ఎవరినైతే తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టావో వారి మనస్సు తృప్తిపడలాగును తండ్రి. నా నోట మాటలు పలికించమని సమస్త మహిమా ఘనత ప్రభావం యుగాయుగములు నీకే ఆరోపిస్తూ సమస్త భారము నీ చేతిగా అప్పచెప్తూ ఈ సమయాన్ని నీ చేతిగా అప్పచెప్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చెప్దామండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అండి. స్వరం గంభీరంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అలాగే ఉండాలి. సరే అండి. నిజంగా నేను దేవునికి ఎలా స్థుతులు తెరపాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదండి. ఎందుకంటే ఈ నిలబడిన స్థానం పట్ల నాకు చాలా గౌరవం, చాలా ఏదో చెప్పలేని ఏదో గొప్ప ఆలోచన ఉండేదండి. ఎందుకంటే ఇక్కడ మొదటిగా యేసుప్రభు గారు నిలబడ్డారు ఆ కొండ మీద ప్రసంగం అని. ఆయన తర్వాత ఆయన శిష్యులు ఆయన ప్రేమను చాటిస్తున్నారు ఇదే స్థలంలో నిలబడి. ఆయన తర్వాత గొప్ప గొప్ప సేవకులు ఎవరు, ఈ స్టెఫెన్ అని రాళ్లతో కొట్టబడిన హతసాక్షులు గొప్ప గొప్ప వాళ్ళండి. మనకు తెలిసిన ఈ దేవదాస్ అయ్య గారు, ఈయన ఎవరు ఏసన్న గారు, దినకరన్ గారు అని ఇలా గొప్ప గొప్ప సేవకులు నిలబడే స్థలం ఇది. మరి నాలాంటి చిన్నవాడిని అలా నిలబెట్టాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, భయంగా ఉంది, వణుకు వస్తుంది లోపల నుంచి. ఆయనను, దేవుని చిత్తాన్ని, దేవుడి ఆలోచనని గౌరవిస్తూ నేను నిలబడి చిన్న మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. నిజంగా మరి దేవుడు ఎంత కృప చూపించాడంటే సంవత్సరం అంతము వాక్యం చెప్పడానికి నన్ను నిలబెట్టాడు. మళ్ళీ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం అనుకుంటాండి, దేవుడి స్తోత్రం, మొదటి ఆదివారాన్ని కూడా మళ్ళీ నా చేతిలో బైబిల్ పెట్టి గొప్ప స్థలంలో నిలబెట్టాడు. దానికి గాను నిజంగానే దేవునికి ఎంతగానో స్థుతులు తెలుపుతున్నానండి. అలాగే మదన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ తృప్తి నాకు సంవత్సరం అంతా, అంటే బ్రతుకున్నంతకాలం ఉంటుంది అనుకుంటా, ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సంవత్సరం ఎండింగ్ ప్రార్థనతో, వాక్యంతో ఎండ్ చేసాము. సంవత్సరాన్ని స్టార్టింగ్ వాక్యంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇట్టి తృప్తిని బట్టి స్తుతులు తెలుపుకుంటున్నానండి. ఈ సన్నిధి నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడిని అడిగాను, ప్రభువా, మదన్న ఫోన్ చేశాడు, తమ్ముడు మరి వాక్యం చెప్పాలి అంటే నాకు చాలా భయం వేసింది. ఏంటన్నా ఒకసారి అంటే పర్లేదు కానీ నాకు ఇంకా అలవాట్లేదు కదా అని. మరి దేవుడి కృపను బట్టి దేవుడిని అడిగాను ప్రార్థన చేసి, మరి ఏం చెప్పాలి ప్రభు, ఎలా చెప్పాలని నేను వెతుకుతుండగా, నాకున్న సోర్సుల్లో వెతుకుతుండగా దేవుని సన్నిధి గురించి చెప్పాలని ఒక ప్రేరేపణ కలిగిందండి. దేవుని సన్నిధిలో మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయనే దాని మీద ఈరోజు మాట్లాడుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ ద్వారా లేకపోతే మనసులో కలిగిన భావాలని పరిశుద్ధాత్మ కలిగించాడని నేను నమ్ముతూ అది మీకు చెప్తున్నానండి. దేవుడి సన్నిధిలో మనకు కలిగే లాభాలు ఏంటి, దేవుడి సన్నిధికి రావడం వల్ల లాభాలు ఏంటి, దేవుడి సన్నిధి గొప్పతనం ఏంటి, మనం ఎందుకు కూడుకోవాలి, కూడుకుంటే ఏం జరుగుతుంది, అంతే కదండి. ఏదైనా దేవుడి గురించి తెలియాలంటే నిన్ను కన్న తండ్రి అయినా నీ కోసం చనిపోయాడు, లేచాడు, నీ కోసం రక్షణ, నీ కోసం సమస్తము సమకూర్చి నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఎవరో తెలియాలంటే ముందు ఆయన దగ్గర రావాలి కదా, ఆయన సన్నిధికి రావాలి. సో దేవుడు మీకు అంటే ప్రేరేపించిన మాకేంటంటే దేవుడి సన్నిధి ఏంటి, అక్కడికి వస్తే మీకు జరిగే లాభాలు ఏంటి, దానివల్ల మీకు పొందే తృప్తి ఏంటి అనేది మాట్లాడమని ప్రేరేపణ కలిగింది. సో అదే దేవుడి ప్రేరేపణ అనుకుని దాని మీద మాట్లాడదామండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతారండి. కీర్తనల గ్రంథము 16:11. రైట్ అండి. అక్కడ నీ బదులు
ఆయన అని పెడదామండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము గలవు. అక్కడ నీ బదులు ఆయన అని పెడదామండి. అంటే బైబిల్లో వాక్యం మార్చాలని కాదు, మనకి అర్థం అవ్వాలని. నీ బదులు పెడితే ఆయన పెడితే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము గలవు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి కూడి వచ్చినందుకు మీకు మరొకసారి శుభములు పలుకుతూ వాక్యంలోకి వెళ్దామండి. దేవుని సన్నిధి మనకు నెమ్మదిని ఇస్తుంది. మొదటి పాయింట్. ఇందులో 3 పాయింట్లు అండి దేవుడి సన్నిధిలో. అంటే బాగా చెప్పొచ్చు దేవుడి సన్నిధి వల్ల జరిగే గౌరవం. అందులో 3 మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే సమయం. నేను చెప్పే వ్యవహారం ఎలా ఉంటుందంటే 10 నిమిషాలు 15 నిమిషాలే, కాబట్టి 3 పాయింట్లు తీసుకుందాం అండి. దేవుని సన్నిధిలో మొదట మనకి జరిగేదాన్ని దేవుని సన్నిధి మనకు నెమ్మదిని ఇస్తుంది. రెండోది ఆయన సన్నిధి సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుంది. మూడోది దేవుని సన్నిధి మనల్ని బలపరుస్తుంది. మొదటిగా దేవుడి సన్నిధి మనకు నెమ్మదిని ఇస్తుంది. ఒకసారి చూడండి, మత్తయి 11:28 చూస్తే యేసుప్రభు గారు చెప్పారు. మత్తయి 11:28 గట్టిగా చదవండి. మత్తయి 11:28 ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి రైట్, చాలండి 28 ఒకటే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఈ వారమంతా మనం పడే కష్టాలు, ఆందోళనలు, ఈ నుండి ఉపశమనం కలగాలంటే మనం ఏం చేస్తామండి? యాక్చువల్గా ప్రయాసపడుతూనే ఉంటాం, ఉపశమనం కలగదు. చిన్నప్పుడు చూడండి, ఒకసారి ఆంటీ గారు పడిపోయారు. అదే ఆంటీ గారు చిన్న వయసు అనుకో, నాన్నగారు అమ్మగారు ఉంటారు. పడిపోగానే ఏం చేస్తారు? అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని హక్ చేసుకొని, అమ్మ దెబ్బ తగిలిందంటే నా కూతురు ఏం పర్లేదమ్మా అని ఏదో లాలించి చెప్తారు. ఆ భారం అంతా మర్చిపోతారు, బాధ మర్చిపోతారు, హ్యాపీగా పడుకుని పోతారు. అది తండ్రి ఆ తల్లి యొక్క ప్రేమ, ఆ ఆదరణ వల్ల బాధలు మర్చిపోయారు. అలాగే మన తండ్రి ఎవరంటే, మనను కన్న తల్లిదండ్రులు కూడా కన్న తండ్రి ఆయన, పరమ తండ్రి అంటారు ఆయన. అది ఆయన దగ్గరికి వెళ్ళి వారం అంతా జరిగిన దెబ్బలు తగిలిన, బాధలు తగిలిన వెళ్ళి, ప్రభువా ఎక్కడికి? ఆయన సన్నిధికి వెళ్ళాలి. అమ్మ ఒడిలోకి వెళ్తాం కదా, అంటే ఆయన సన్నిధి ఇది వచ్చి, ప్రభువా అమ్మకి చెప్తాం కదండి దెబ్బ తగిలిందమ్మా అంటే, నా అమ్మ ఏం కాదు పర్లేదు అని చెప్పేసి లాలిస్తుంది, మర్చిపోతాం. అలాగే ఇక్కడికి వచ్చి, నా తండ్రి ఇలా దెబ్బలు తగిలినాయి, నా తండ్రి ఇలా ఈ వారం ఇలా జరిగింది. వారం ఎందుకు కూడుకుంటామండి? ఇందుకే ఈ వారం ఎలా జరిగిందని చెప్పి దేవుడికి చెప్పి, ఆయన మిమ్మల్ని సేదతీరుతాడు కళ్ళు మూసుకొని. ప్రభువా ఆయన ఎలా అన్నారు, ఇవాళ మనసు చాలా బాధగా ఉంది, ఈ పని అనుకున్న అవ్వలేదు, చాలా బాధగా ఉంది ప్రభువా. ఈ వారం అంతా మనిషి జీవితం అంతా ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇదంతా దేవునికి బిడ్డకి, అంటే తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధం అనమాట. బిడ్డ నడుస్తాడు, పడతాడు, తండ్రి దగ్గరికి వెళ్తాడు, చెప్తాడు, లేకపోతే తల్లి దగ్గర చెప్తాడు అన్నమాట. అలాగే మీ తండ్రి అయినటువంటి దేవుడి సన్నిధికి, ఈ సన్నిధికి వచ్చి మీ బాధలు, వారంలో జరిగిన కష్టాలేమి, బాధలేమి, డిసప్పాయింట్మెంట్స్ ఏమి, అవి తండ్రి దగ్గరకు వచ్చి, ప్రభువా ఇలా జరిగిందంటే ఒక తల్లి ఆదరించినట్టు, తండ్రి ఆదరించినట్టు నిన్ను ఆదరిస్తాడు. ఇలాంటి ఫెసిలిటీ మీకు ఉంది, కానీ వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతున్నారు, కానీ అనుభవించట్లేదు. ఇప్పుడు తల్లి దగ్గరికి వస్తాం, దూరంగా కూర్చుంటుంది తల్లి, ఇలా కూర్చొని అమ్మ ఇలా అయిందని వెళ్ళిపోతే మీ మనసు తృప్తి పడదు. అదే అమ్మ దగ్గరికి వెళ్ళి పట్టుకొని కూర్చొని, అమ్మ ఇలా అయిందమ్మా అని ఉదయం అంతా అలా పెట్టారనుకోండి, ఎంత తేలిక ఉంటుంది మీకు. అదే అనుభవించానండి నేను కూడా చిన్నప్పుడు. కానీ అమ్మ ఉన్నప్పుడైతే ఏం బాధ, భయం ఉండేది కాదు. వెళ్ళిపోయి హక్ చేసుకొని అలా పడుకునేటోని, ఏదైనా పర్లేదు రెడీగా ఉండేటోని. తర్వాత మరి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, అంటే ఏజ్ బట్టి వెళ్ళిపోతూ ఉంటారండి, వదిలేసి వెళ్ళిపోతారు. మరి ఎవరు మరి మనకి నిత్యం ఉండేది? ఆయన మన నిత్యంగా ఉండే తండ్రి, ఆయనే మనతో నిత్యంగా ఉండే తల్లి. ఆదరణ ఇక్కడ ఉంది, కానీ ఎవరికి తెలియట్లేదు. వస్తున్నాం, చందా వేసేస్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సాక్షి చేసి వెళ్ళిపోతున్నాం, కానీ మీ హృదయాన్ని ఆయనతో పంచుకుంటలేదు. తండ్రి ఇలా జరిగింది, అమ్మ ఇలా జరిగింది అని చెప్పుకుంటాం కదా, అలా జరిగిందని ఆయన మీద ఆనుకోవట్లేదు. ఈ ఫెసిలిటీ ఉంది మీకు ప్రతి సండే, ప్రతి వారం ఉంది, కానీ ఇది వాడట్లేదు. అందుకే చెప్తున్నానండి, ఫస్ట్ పాయింట్లో ఆయన సన్నిధి మనకు నెమ్మదిని ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే, ఆయన మన పరమ తండ్రి, ఆయన మా పరమ తండ్రి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఎందుకంటే మన తల్లిదండ్రులకు అన్నది కూడా ఆయనే. రెండోదిగా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. సంపూర్ణ సంతోషం అంటే
లోకంలో వచ్చే సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందండి. లోకంలో వచ్చే ప్రతి సంతోషం ఏదైనా సరే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, భర్తను తీసుకుందాం, భార్యను తీసుకుందాం, బిడ్డలను తీసుకుందాం. భర్త ఎంతవరకు భార్య తన మాట వింటుందో, తనకు అనుకూలంగా నడుస్తుందో అప్పటి వరకే భార్య మీద ప్రేమ, సంతోషం అదంతా కలుగుతుంటుంది. ఎప్పుడైతే మన మాట వినట్లేదో మనసులో ఏదో తెలియని ఇబ్బంది, సో ప్రేమ అక్కడ ఆగిపోయింది కదండి, సంపూర్ణంగా లేదు, ఆగిపోతుంది. ఇది ఈ ప్రేమ ఎలా కలుగుతుంది? పరిస్థితుల మీద. భార్య మాట వింటుంటే భర్తకి సంతోషం కలిగి ఆ పరిస్థితి మీద ఆధారపడింది, రైట్? అలాగే భర్త కూడా చక్కగా పని చేసుకుంటూ భార్య మాటలు వింటూ భార్యను చక్కగా చూసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ప్రేమ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది, నచ్చుతూ ఉంటారు. అదే తాగేసి అలా ఉన్నారనుకోండి, ప్రేమ కలగదు, మారిపోతుంది. ఇక్కడ ఏంటి? సంతోషం పరిస్థితి మీద ఆధారపడింది. సరిగ్గా ఉంటే ప్రేమ కలుగుతుంది, సరిగ్గా లేకపోతే కలగట్లేదు. అంటే ఇది దేని మీద ఆధారపడి కలుగుతున్న సంతోషం? పరిస్థితుల మీద ఆధారపడి కలుగుతున్న సంతోషం. బిడ్డల పట్ల తల్లిదండ్రులు కూడా అంతే. బిడ్డలు చక్కగా తల్లిదండ్రుల మాటిని వాళ్ళు కష్టపడి సంపాదించి పెడతారు, చదువుకొని వాళ్ళ పేరు నిలబెట్టారనుకోండి, తల్లిదండ్రులకి సంతోషం కలుగుతుంది. ఎలాగా? ఆ బిడ్డ చేసిన మంచి పనుల వల్ల. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకు కలుగుతుంది? అడిగినవన్నీ కోలించడం, లేకపోతే లాలించడం, పాలించడం. ఇది చేయకుండా తిట్టారనుకోండి, తండ్రి మీద ప్రేమ కలగదు, తల్లి మీద ఇష్టం కలగదు. ఈ ఇష్టం దేని మీద ఆధారపడి ఉంది? పరిస్థితి. అంటే ప్రేమించుతున్నారు, ఆ పరిస్థితుల మీద ఆధారపడి కలిగిన సంతోషం. కానీ తండ్రి ఈ దేవుడు ఇచ్చే సంతోషం, ఈ సన్నిధిలో కలిగే సంతోషం, సెకండ్ పాయింట్ కింద, అది పరిస్థితుల మీద ఆధారపడింది కాదు. ఎలా అని చెప్తారా? ఒక్కొక్కసారి మీరు ఏదో చాలా బాధలో ఉంటారండి, చాలా బాధలో ఉంటారు, పరిస్థితులు అన్నీ కాలిపోతూ ఉంటాయి చుట్టుపక్కల పరిస్థితులు. కానీ ఒక్కొక్క సమయంలో మీరు గమనించుకోండి, ఒకసారి వెనక్కి తిరిగి, మనసులో ఎప్పుడో జరిగిన సంతోషం మీ మనసులో గుర్తొస్తుంది. అది గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటారు. జనాలందరూ ఏంటి, బయట అంతా తగలడిపోతుంటే ఇంత మనసులో ఆనందం ఎప్పుడో తలుచుకొని వస్తుంది. పరిస్థితులు అంటే ఆ పరిస్థితి ఏంటి, ఆందోళన పడాలి, కానీ ఇదేం నవ్వుతున్నాడు. సో ఇది పరిస్థితుల మీద ఆధారపడే ప్రేమ కాదు. అలాగే ప్రభు కూడా నీ చుట్టూ అప్పులున్నా, నీ చుట్టూ నిన్ను నిందించే వాళ్ళు ఉన్నా, నీ భార్య మాటలేనకపోయినా, లేకపోతే నీ కొడుకుని మాటలేనకపోయినా, ఎవరు నిన్ను వ్యతిరేకించినా మనసులోంచి సంతోషం తన్నుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆ సందర్భాల మీద ఆధారపడి వచ్చే సంతోషం కాదు, దేవుడి సంతోషం. దేవుని సంతోషం హృదయ అంతరంగంలోంచి వస్తుంది. దానికి నీకు డబ్బులు అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, పరిస్థితులు మంచి మంచి పరిస్థితులు అవసరం లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరం లేదు. నువ్వు నేల మీద ఉన్నా సరే సంతోషపడతావు, తృప్తి చెందుతావు. అలాంటి బైబిల్లో చూడండి, చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకులు కూడా వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా ఎంతో సంతోషిస్తూ సంతోషంగా చచ్చిపోతారు మన సేవకులు అందరు. చూడండి, మన సేవకులు చనిపోయే విధానం, వేరే వాళ్ళు చనిపోయే విధానం చూడండి. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఎంత బాధపడేది ఏదంటే, ఈసన్న గారు కూడా ఏదన్నా లాస్ట్లో ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఒకసారి ఊపేస్తాను దేశాన్ని వాక్యంతో అని. ఆ విషయంలో కొంచెం చింతింటారు, కానీ చచ్చిపోతుందని బాధపడరు. కానీ బయట అందరూ చచ్చిపోవడానికి ఎంత బాధపడతారో తెలుసండి, అది వర్ణనాతీతం. కానీ విశ్వాసులకు మాత్రం అది లేదు. సంతోషంగా ఇవాళ ఉందా సరే, కానీ దేవుని స్తోత్రం, డైరెక్ట్ పరలోకంలో ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు, కేవలం క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. దేవుడు ఇచ్చే సంతోషం పరిస్థితుల మీద ఆధారపడింది కాదు. రెండో పాయింట్, దేవుడు ఇచ్చే సంతోషం హృదయంలోంచి వచ్చే సంతోషం. మూడోది, దేవుని సన్నిధి మనల్ని బలపరుస్తుంది. చూడండి, యెషయా 40:31 ప్రకారం, యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. లేదండి, సరిపోద్ది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. మనకి న్యూ ఇయర్ కూడా ఇదే వాక్యం వచ్చిందండి. దేవుని యందు ఉన్నవారు నూతన సృష్టి, నూతనం అండి. ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఎప్పుడు మన జ్ఞానానికి అందని జ్ఞానం అయింది. ఎలా మనల్ని సంతోషపరుస్తారు, దేన్ని బేస్ చేసుకొని సంతోషపరుస్తారు అనేది మన తలంపులకి చిక్కదు. ఎందుకంటే దేవుడు అంత గొప్పడు, ఆలోచనలు అలా ఉంటాయి. కానీ మనకిస్తున్న పాయింట్ ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలాన్ని పొందుతారు.
ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు నీరసంగా ఫీల్ అవుతారో ఏ పనిలో అయినా, పని చేసేటప్పుడే కావచ్చు, ఏదన్నా పెద్ద పని తలపెట్టినప్పుడు కూడా ఒక రకమైన మనసులో నీరసం వస్తుంది. మనం చేయగలమా దీన్ని? ఎవరైనా బిడ్డకి చెప్పాలనుకుంటే ఒక తండ్రి ఆయనకు కూడా తెలుసు, బిడ్డలకి మంచి చెప్పాలంటే మనం చేయగలమా, మనం వింటారా? ఒక రకమైన నీరసం, స్టార్టింగే ఒక రకమైన నీరసం వస్తుంది. మీరు గమనించారంటే ఏ పని చేసినా. కానీ ఆ పని కొందరు దేవుని బలం చేతనో లేకపోతే ఎవరైనా బలం చేత చేస్తారు. కానీ ప్రతి సమయంలో మనకి మనతో వెంట ఉండి మనల్ని వెన్ను తట్టి నడిపే ఏ రిలేషన్ మనతో ఉండదు. తీసుకోండి, మీ అమ్మనైనా, మీ నాన్ననైనా, మీ తమ్ముడినైనా, భార్యనైనా, కొడుకునైనా సరే, మీకు చుట్టూ ఉన్న ఏ రిలేషన్ అయినా సరే, ఏ బంధమైనా ఎల్లప్పుడూ మీతో ఉండదు. కానీ ఒక సమయంలో మీరు ఒంటరి అయిపోతారు. మరి ఎల్లప్పుడూ మీతో ఉండే బంధం ఏంటండి? దేవుడు మాత్రమే. పాపం నేను అందరూ అంటారు గొప్ప ప్రేమ అంటారు, కానీ దేవుడి ప్రేమ నాకు పిచ్చిగా కనిపిస్తుంది. ఎంత పిచ్చో ప్రేమ అండి. ఆయన సృష్టికర్తగా సృష్టించేసి ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఆయన రూపంలో ఆయన క్యాపబిలిటీస్తో మనల్ని సృష్టించాడు. అదొక ప్రేమ. అయిపోయింది, మాట వినట్లేదు మనిషి, ఆయన తప్పిపోయాడు. ఆయన వదలడం ఇష్టం లేక మళ్ళీ ఏసే రూపంలో వచ్చి వాళ్ళ కోసం చనిపోవడం, అది సరిపోక వదిలేసి వెళ్ళిపోవడం. పని అయిపోయింది, రక్షించేసాం, ఒక రక్షణ మార్గాన్ని పెట్టేశాను, వీళ్ళు రక్షించబడతారని వదిలేసి వెళ్ళిపోకుండా ఆ ప్రేమ, పిచ్చి ప్రేమ చూడండి, మళ్ళీ పరిశుద్ధాత్మ రూపంలో మనతోనే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడని బంధం ఏదైనా ఉందంటే అది దేవుడు మాత్రమే. ఏ రూపంలో మనల్ని ఉంటాడో చూడండి. ఇక పరిశుద్ధాత్మ రూపంలో అస్సలు వదలడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసే రూపంలో మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోయి అక్కడ వదులుతాడు, అక్కడ హత్తుకుంటాడు. నా బిడ్డ ఎలా ఉంది నీ మొత్తం ప్రతి ఒక్కరండి, ఇంత వేల మంది ఉంటారు, ఇన్ని కోట్ల మంది ఉంటారు కదా, మరి నన్ను ప్రభు మాట్లాడతాడా అని లేదండి. ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి సమర్థుడే. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నా అలా కదండి, నీకు బాగా ఇష్టమైన నీ తల్లి ఎలా మాట్లాడుతుందో ప్రతి ఒక్క ఇండివిజువల్తో పైకి వెళ్ళిన తర్వాత ఆత్మలో మాట్లాడుతున్నాడు, ఎలా ఉంది, ఏం జరిగిందని. ఏంటంటే ఆయన ప్రేమ అంత పిచ్చి ప్రేమ, ఎంతమందిని ప్రేమిస్తాడు. అందుకే అందరూ గొప్ప ప్రేమ అంటారు, కానీ నేను నీది పిచ్చి ప్రేమ అయ్యా అంటూ ఉంటాను, విడనాడని ప్రేమ. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఎవరి కోసం ఎదురు చూసినా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ ఫలానా వాళ్ళు వస్తా అన్నారు, సోనీ వస్తా అన్నాడు, ఇంత ఇస్తా అన్నాడు, లేకపోతే ఈ సాయం చేస్తానన్నాడు, మరి నేను ప్రతిసారి వస్తానో రాదు డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంది, రాకూడని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన మాట అంటే మాటే, ఆయన అడ్డుకునేది లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. అందుకే మీరు దేనికోసమైనా చూసినా, ఎవరి కోసం చూసినా వాళ్ళకి అసాధ్యమైనది ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి వాళ్ళు ఆగిపోతారు. కానీ యెహోవాకి ఎలాంటి అసాధ్యమైనది ఉండదు. అందుకే ఆయన కోసం ఎదురు చూడండి, నూతన బలాన్ని పొందుకుంటారని. ఎప్పుడైతే మీకు బలహీనంగా అనిపించిందో, ఎప్పుడైతే నేను చేయలేను అనిపించిందో, అప్పుడు యెహోవా కొరకు ఎదురు చూడండి. అంటే దేని కొరకు? యెహోవా సమాధానం కొరకు, యెహోవా సహాయం కొరకు, యెహోవా ప్రేమ కొరకు. ఇలా మీరు ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో మీకు దొరికే ఆదరణ, దేవుడి సన్నిధి ద్వారా మీకు దొరికే బలము, దేవుడి సన్నిధిలో మీకు దొరికే సమాధానము ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. మీకు తెలియట్లేదు, వస్తున్నారు, ఏదో పాటలు పాడుకుంటున్నాం, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతున్నాం, కానీ మీరు సరైన ప్రేమను అనుభవించట్లేదు. ఎప్పుడైతే మీ బాధలు ఇక్కడికి వచ్చి కుమ్మరించేసిందంటే, ఆవిడెవరో సేవకురాలు, బిడ్డలు లేరని ఎలా కుమ్మరించింది మనసునంతా, ఏదో నీళ్ళు పోసినట్టు కుమ్మరించేసిందంట. అలాగే మీరు మీ ప్రతి వారం వస్తున్నారు. ఇది దేవుడు ఎందుకు చెప్పమంటున్నాడంటే, ప్రతి వారం వస్తున్నారు, నేను ఒకడు ఉన్నాను, నన్ను ఇదిగోండి తండ్రి ఇక్కడ ఉన్నాడు, తల్లి ఇక్కడ ఉన్నాడు, తల్లిని అలా దూరం కూర్చోబెట్టి మాట్లాడతారా? మీ మనసు తృప్తిగా జరగదు. ఎందుకంటే మీరు హక్ చేసుకున్నారు అనుకో తల్లిని, అమ్మ ఇలా అయింది, అమ్మ ఇలా అయిందంటే ఇలా హక్ చేసుకొని నా కొడుక ఏం కర్లేదు అని హక్ చేయగానే అమ్మ ఒక వెచ్చగాదో రకమైన బలం అండి, అది ఎవరు మాటల్లో వర్ణించలేరు. ఆ బలాన్ని మీరు అమ్మని ఇక్కడికి వస్తున్నారు అమ్మ దగ్గరికి. అమ్మ మీ తండ్రి అంటే మీ దేవుడే, మీ అమ్మ దేవుడే మీ తండ్రి, వస్తున్నారు. ఆయన హక్ చేసుకొని ఇవాళ ఇలా జరిగింది అని చెప్తే ఆయన ఆదరించే మాటలు ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటారండి, నా బాబా ఏం పర్లేదు ఇలా హక్ చేసుకొని ఇలా అనగానే అబ్బా ఆ బలం వేరే అండి. అది మీరు అనుభవించట్లేదని ప్రభు బాధపడుతున్నాడు. నా బిడ్డ నా దగ్గరకు వస్తున్నావు,
నీ మనసు నాకు పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, నీ మనసు నన్ను ఓపెన్ చేసి నన్ను హత్తుకోవట్లేదు, నేను నిన్ను సముదాయించలేకపోతున్నాను, నా ప్రేమ రెడీగా ఉంది, ఆయన చేతులు చాచి నేను చూస్తున్నానని ప్రతిసారి అంటారండి బాబు. ఆయన ప్రతిసారి మీ కొరకు నేను చేతులు చాస్తున్నాను, మీరు వస్తున్నారు ఫార్మాలిటీగా కూర్చొని ఫార్మాలిటీగా పాటలు పాడి ఫార్మాలిటీగా సాక్ష్యం చెప్పేసి ఫార్మాలిటీగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు మీ కొరకు ఏర్పరిచిన ఆ సమాధానం, ఆ దీవెనలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యో నా బిడ్డ, ఆయన బాధపడుతున్నాడండి. నాకు అదే అనిపించింది, నేను ఇలా బాధపడుతున్నాను, సంఘానికి ఇలా చెప్పు అన్నట్టు అనిపించింది. మీరు ఎప్పుడైతే వస్తారో, ఒక్కరైనా ఇద్దరైనా చిన్నపిల్లలు ఉన్నా, మీరు సిన్సియర్గా రాగానే మోగాళ్ళేసి, తండ్రి ఇలా అయిందయ్యా, ఇగో నువ్వు ఏర్పరిచిన క్రమము ప్రతి వారము నీ దగ్గరకు వచ్చి బలాన్ని పొందుకొని మళ్ళీ వెళ్దాం, నువ్వు ఏర్పరిచిన యుద్ధము నువ్వు చేసేదే, దాన్ని చేయడానికి ఎదుర్కోవడానికి బలాన్ని మీరు ఏదన్నా మీరు ఇంట్లోనే డిస్కస్ చేయాలి. వచ్చి ఇలా జరిగిందయ్యా, కళ్ళు మూసుకొని ఇలా జరిగిందయ్యా, ఇది చేయాలనుకుంటున్నాను, ఇదే అంటే అప్పుడు దేవుడు ఇక్కడ నిలబడిన మాటలు కాదు, డైరెక్ట్గా మీ హృదయంలో డైరెక్ట్ మాట్లాడేస్తారు, బయటికి వినబడవు. మీరు మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. ఎప్పుడైతే మీరు ఇలా చేశారంటే మీరు మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు, బయట జనాలుగా ఎవరు తెలియదు, ఈయనేంటి అలా కూర్చొని ఎటో చూస్తున్నాడు, ఈయనేంటి అలా చూస్తున్నాడు అనుకోండి. కానీ వాళ్ళిద్దరం అందరంగా ఏం జరుగుతుంది, దేవుడితో సంభాషణ జరుగుతుంది. ఈ పరిస్థితికి రావాలని దేవుడు మిమ్మల్ని బ్రతిమాలు కొడుతున్నాడు. దేవుడు మీ కొరకు ఏర్పరిచిన ఈ సమాధానాన్ని, శాంతిని, ఈ దీవెనలను అనుభవించండి. ఈ సంవత్సరమైనా వచ్చిన ప్రతిసారి ఈ సన్నిధి మామూలు సన్నిధి కాదు, ఈ సన్నిధి మీకు బలాన్ని ఇచ్చే సన్నిధి, ఈ సన్నిధి మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే సన్నిధి, ఈ సన్నిధి మిమ్మల్ని సమాధానపరిచే సన్నిధి. అది మనసులో పెట్టుకొని వచ్చినప్పుడల్లా మీ తండ్రి అయిన దేవునితో మనసు విప్పి ఆయన ఆలింగనం చేసుకొని మీ బాధలు ఆయనకి చెప్పి తృప్తిపడి ఆయన ఏర్పరిచిన సమాధానాన్ని, శాంతిని పొందాలని దేవుడు ఏర్పరిచిన ఈ వాక్యాన్ని మీకు అందజేస్తున్నాను. మరి సాతాను ఈ వాక్యాన్ని ఎత్తిపోకుండా మీరు సన్నిధిని చూసినప్పుడల్లా, ఇది నా తల్లి ఇల్లు, ఇప్పుడు నా తల్లి దగ్గర నేను సేద తీరుతాను, వెళ్ళేటప్పుడు బలం పొందే వెళ్తాను, ఖాళీగా మాత్రం వెళ్ళను అనే మాట మీకు ఎప్పుడు గుర్తుంచుకొని దేవుడి సన్నిధిని ఆనందించి అభివృద్ధి పొందండి. దేవుడి ప్రణాళిక ప్రకారం మీరు ఆయన ఏర్పరిచిన సమస్త కార్యాలు చేసి దేవుని మహిమపరచాలని, సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగాయుగములు ఆయనకు మాత్రమే చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాను. సర్వోన్నతుడా, మహాకృపల కారణభూతుడా, మరి నీ మనసుని నీ బిడ్డలకు చెప్పమన్న ఈ మాటలను చెప్పాను ప్రభు. మరి ఆ వాక్యాన్ని మరి సాతానుడు ఎత్తుపోకుండా, అంటే వేరే పరిస్థితులు ఇప్పుడు బయటికి వెళ్ళగానే వాళ్ళ మీద కోపంతో వీళ్ళ మీద కోపంతో మనసుని మార్చేసి, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మాట, నేను నీ కోసం ఉన్నాను ఈ సన్నిధిలో, ప్రతి వారం వచ్చి నువ్వు బలం పొంది వెళ్ళు అనే ఈ వాక్యాన్ని ఎత్తుపోకుండా మరి బలంగా వారిలో ఉంచి నిరంతరం వారితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగాయుగములు నీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పాదాలు సమర్పించుకొని విశ్వాసంతో కళ్ళు తెరుస్తున్నాం తండ్రి. ఆమేన్.